గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనాల మీద కానీ కార్యకర్తల మీద కానీ నిజంగా దాడులు జరుగుతున్నాయి అంటారా? టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనాల మీద కానీ వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి అంటారా? వైసీపీ కార్యకర్తలు ఏం దాడి జరగట్లేదు, దాడి జరగట్లేదు. వాళ్ళు ఊహించడం తప్పితే గవర్నమెంట్ ఇచ్చినాక వీళ్ళు ఏం చెప్పలేదు, గవర్నమెంట్ వాళ్ళని దాడి చేయమని ఏం చెప్పలేదు. ఏదేదో వాళ్ళ పార్టీ వాళ్ళే కొట్టుకొని వినుకొండలో ఒకే పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళే కొట్టుకొని చంపుకున్న దాని మీద వరకు అబండం వేయడం తప్పితే అక్కడికి వచ్చి ధర్నా చేయడం తప్పితే ఇవన్నీ అబద్ధము. వాళ్ళు కొట్టుకున్నది అది అందరికి తెలుసు వచ్చింది. అయితే 2014లో చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఫుల్ మెజార్టీ ఉండటం వల్ల ఆ రోజు మనకి ఏం సహాయ సహకారం అందలేదు. 2019లో కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఫుల్ మెజార్టీ ఉండటం వల్ల ఆ రోజు కూడా మన సహాయ సహకారం అందలేదు. ఇప్పుడు ప్రస్తుతం 2024లో మనకి కేంద్రంలో సపోర్టు తగ్గింది. కేంద్రంలో తగ్గినందువల్ల మన వల్ల సపోర్ట్ ఆల్రెడీ ప్రధానమంత్రి అయినందువల్ల మనకి రాజధానికి పూర్తిగా డెవలప్ అయిపోతే రాజధాని చేస్తారు. గత 3 సార్లు చంద్రబాబు గారు పరిపాలించిన విధానం వేరు. ఈ 4వ సారిలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చెందుతుంది కంపల్సరీ నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి రాజధాని ఒకటి ఖచ్చితంగా రాజధానికి డెవలప్ అవుతుంది. పోలవరం మీదకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఎన్ని వేల కోట్లైనా సరే మేమే భరాయిస్తామని చెప్పారు. ఖచ్చితంగా ఈ 2 కంపల్సరీ గ్యారెంటీగా దొరుకుతుందండి. ఈ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఈ 5 ఏళ్లలో సర్వతోముఖ సుఖాభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నానండి. వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ మేము చేయబట్టే ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ అన్ని పథకాలకు రావాల్సిన డబ్బులు కానీ వస్తాయని చెప్పారు. నిజంగానే వీళ్ళు చేయబట్టే డబ్బులు వస్తున్నాయంటే లేదు, అదంతా అబద్ధం అండి. అదంతా ఒట్టిదే. వాళ్ళు మెర్బని కోసం చెప్పు, అదంతా అబద్ధం. అది ఇవాళ గవర్నమెంట్ మనకి సహకరిస్తుంది. ఎన్డీఏ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు సహకరిస్తుంది కాబట్టి మన రాష్ట్రం 5 ఏళ్లలో రాజధాని కట్టుకోవడం కానీ పోలవరం కానీ మిగతా ఏ చేసుకుంటాం కానీ జాబ్ కానీ మనకి మన చదువుకున్న పిల్లలకి సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అవన్నీ పెరిగేదానికి పోతే ఇండస్ట్రీ పెరుగుతానికి కానీ మనకి మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని సెంట్రల్ గవర్నమెంట్తో మనం సపోర్ట్ చేసుకొని ఫ్యూచర్లో ఈ 5 ఏళ్లలో మనం మన రాష్ట్రాన్ని బాగుపరుచుకున్నాం. అయితే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి, ఇక్కడ అసలు లా అండ్ ఆర్డర్ లేదు, రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతారు. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అబద్ధం అండి. కనీసం 3 నెలలు కాలేదు గవర్నమెంట్ వచ్చి. కనీసం ఇందులో తెలియాలి కదా, 1 సంవత్సరం కావాలి కదా. మనం ఏదైనా ఏర్పాట్లు అన్ని ఎక్కడెక్కడ తెలుసుకోవాలన్నా అసలు 2 నెలలకే ఏం జరుగుతుంది, ఏం తెలుస్తుంది? అదంతా అబద్ధము. నేను వచ్చినట్టు ఈ పార్టీ సంక్షేమ పథకాలు అందాయి, ఈ గవర్నమెంట్ వచ్చిన అన్ని అబద్ధాలు చెప్పి ఎక్కారు, గవర్నమెంట్ ఎక్కింది. చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పండి, నేను అబద్ధం చెప్పలేక నేను గెలవలేకపోయాను చెప్పాను. లేదు, గతంలో వాలంటీర్ల ద్వారా నేను ఇప్పించాను, వాలంటీర్ లేకపోతే మీరు ఇవ్వలేరన్నారు. కానీ వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగులతో ఫస్ట్ రోజుకే 96% పెన్షన్స్ ఇచ్చారు. కాకపోతే మిగిలిన 2వ రోజుతోనే కంప్లీట్ చేసేసారు. సచివాలయ ఉద్యోగులతోనే ఈ 2 నెలలు ఇచ్చేశారు. వాలంటీర్తో సంబంధం లేకుండా కంప్లీట్ చేసేసారు. ఇది గొప్పతనం. అంటే అబద్ధాలు చెప్పి వచ్చిందంటారు గవర్నమెంట్? లేదు, నిజమే చెప్పారు. నిజం చెప్పారు. పబ్లిక్గా నిజం చెప్పారు. పెన్షన్ 4,000 అన్నారు, 4,000 ఇస్తున్నారు. మొదటిసారి 3,000, ఇప్పుడు మార్చి నుంచి పెంచిన 1,000 కూడా 3,000 కల్పించారు. గవర్నమెంట్ ఇచ్చిన జూలై నెలలో ఆ 3,000 ప్లస్ 4,000 ఇచ్చారు. ప్రతి నెల 4,000 అన్నారు. 4,000 కంపల్సరీ సచివాలయ ఉద్యోగులతో 2వ తారీఖు పూర్తి చేస్తున్నారు. ఇది నగ్న సత్యం. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఏదైతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, అలాంటి వ్యక్తులే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూసుకుంటే మరకలు కనిపిస్తా ఉన్నాయి. మహిళల మీద దాడులు కానీ, మహిళల వ్యక్తిగత లైంగిక దాడులు కానీ చేశారు. ఒకటి బయటకు వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు వ్యక్తిగత విషయాలు అనేది మనం ఎప్పుడు వ్యక్తిని విమర్శించకూడదు. అది వాళ్ళ వ్యక్తికి వదిలేటప్పుడు వాళ్ళు విమర్శించారనేది వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు 11కి ఆపేశారు, 11 ఎమ్మెల్యేలతో. మనం కూడా అదే విమర్శ చేస్తే మనం కూడా తప్పు చేసినట్టే. వాళ్ళకి మనకి ఇక పొంతన లేదు. అందువల్ల ఏంటంటే గతంలో వాళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసిన నష్టపోయారు. మనం దాన్ని వదిలేసి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే మార్గం చూసుకోవాలా. వ్యక్తిగత విమర్శ అనేది మనకు అవసరం లేదు. ప్రధానంగా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడటం, అసభ్యంగా వ్యవహరించే తీరు చూస్తే మహిళల పక్షపాతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, వాళ్ళ నాయకులు చెప్తా ఉంటారు. కానీ వాళ్ళ నాయకుల వ్యవహార శైలి చూస్తేనన్నా
వ్యతిరేకంగా ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఉన్నాయి నాయకులు. నిన్న కూడా చూసాం, దువ్వాడ శ్రీనివాస్ చెప్పి అన్ని పేపర్లు వస్తున్నాయి, వాళ్ళు చేసే పనులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిజంగా వాళ్ళు చేసిన తప్పులు చాలా బయటకు వస్తాయి. గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయింది, ఇంకా టైం ఉంది. ఎవరెవరు ఏం చేశారో మొత్తం బయటకు ఇస్తాను, లిస్ట్ మొత్తం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అవన్నీ ఇంకా 2 నెలలు కాదు, 5-6 నెలలు పోయినా కూడా ఒక్కొక్కటి ఎవరేం చేశారో మొత్తం బయటకు వస్తుంది. అన్ని బయటకు తీస్తారని నేను ఆశిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం ఈ సమీక్షలోనే మొత్తం ఎవరు తప్పు చేశారు, ల్యాండ్ మాఫియా కానీ, స్థలాలు కానీ ఆక్రమించినవి కానీ, ఈ తగాదాలు చేసినవి కానీ, వాళ్ళు ఆక్రమించి కానీ అన్ని బయటకు తీసి మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లా ఎస్పీకి ఇచ్చేశాడు, వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశాడు. ఏ జిల్లా ఎస్పీ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు 2019 నుంచి 2024 దాకా ఎలాంటి భూ కబ్జాలు ఎలాంటివి జరిగినాయి ఆ గవర్నమెంట్లో అందరి కంప్లీట్ వాళ్ళ ఎఫ్ఐఆర్ కట్టి కోర్టుకు పెట్టమని చెబుతున్నారు. అన్ని ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ కూడా చేయమని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లా ఎస్పీకి ఆర్డర్స్ ఇచ్చారు, మేము చూసాం ఇది. అలాగే ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు బకాయిల్ని 1000 కోట్లు దాకా ఇచ్చారు, దాదాపు 80,000 మందికి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తారు. అవును, దాన్ని ఎలా చూస్తారు? ఇది మంచి పద్ధతి. ఇది రైతులు కూడా హర్షిస్తున్నారు ఈ డబ్బులు రావడం వల్ల. ఈ గతంలో చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా, కౌలు డబ్బులు కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు. ఇది చాలా రైతులు కూడా హర్షిస్తున్నారు. రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. అందువల్ల రైతు పండిస్తేనే మనం తింటున్నాం, అందువల్ల రైతు బాగుండాలా మనకి. కాకపోతే రైతులు కూడా కొంత ఫెసిలిటీ కల్పించాలా, నాణ్యమైన విత్తనాలు కల్పించాలా, నాణ్యమైన మందులు ఇవ్వాలా, సబ్సిడీతో కల్పించాలా, రైతుకు మంచి న్యాయం చేయాలా. గవర్నమెంట్ ఇస్తేనే వాళ్ళు రైతు పండించగలుగుతాడు. ఇవాళ రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, అమ్ముకోలేక, అమ్మిని డబ్బులు రకరకాలుగా రైతు ఇబ్బంది పడుతున్నాడు. రైతుకు ఏ సహాయం చేసినా కూడా, రైతుకు ఎంత చేసినా కూడా తక్కువ చేసినట్టే. అయితే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మేము వస్తే ఇప్పటి రైతు భరోసా అన్ని ఇచ్చేసాము, ఈ గవర్నమెంట్ వచ్చి ఏం ఇవ్వట్లేదని అన్నాడు. అది ఏం లేదు. గతంలో ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ చేయాలో ఆ క్రాప్ ఇన్సూరెన్స్ చేయకుండా పంట నష్ట బీమా కూడా రూపాయి రాకుండా చేశాడు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకి మీరు పంట కనుక నమోదు చేసుకుంటే బీమా ఫ్రీగా ఇస్తా అని చెప్పి అంటారు. దాన్ని ఎలా చూస్తారు? కంపల్సరీ ఇస్తారు, ఖచ్చితంగా నమోదు చేసుకుంటే, బీమా నమోదు చేసుకుంటే క్రాప్ నష్టం వచ్చినప్పుడు, తుఫాన్లు కానీ ఎటువంటి నష్టం వచ్చినప్పుడు కంపల్సరీ పే చేస్తారు రైతులకు. మటుకి ఇందులో నిజమైనది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, మేము ఉండగా ఈ పాటికి ఇచ్చేసాను, రైతులకి భరోసా ఇచ్చేసాను, డబ్బులు పడిపోయి వాళ్ళ అకౌంట్ లో, ఈ గవర్నమెంట్ వచ్చి ఏం ఇవ్వట్లేదు అంటారు. నిజంగానే ఇవ్వలేదంటారా? అసలు బయటంటే ముందు నమోదు చేసుకోవాలి, బీమా అనేది నమ్మేది చూసుకుంటేనే ఇస్తారు. బీమా కాదండి, రైతు భరోసా. రైతు భరోసా ఈ పాటి మేము వస్తే ఇచ్చేసాను, ఈ గవర్నమెంట్ వచ్చి ఇంకా ఇవ్వలేదు, అబద్ధాలు చెప్పి కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటాడు. వచ్చింది 2 నెలలే కదండి, 3 నెలలు కాలేదు. ఇస్తారండి, ఇవ్వనని ఎవరు చెప్పారు? ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే టైం చాలాలి కదా. 2 నెలలకి అన్ని అవుట్ ఎట్లా అవుతుందండి? ఒక్కోటి 1 by 1 చేసుకుంటారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఇక ఆగస్టు 15 రోజు ఓపెన్ చేస్తారు అన్న క్యాంటీన్లు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు. 5 సంవత్సరాల్లో మరుగున పడ్డాయి, అవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి, ఫండ్ తీసి ఖర్చు పెట్టి అవన్నీ చేయాలా, మొత్తం ఖర్చు అవుతుంది. ఇక ఆగస్టు 15కి కొన్ని ఓపెన్ చేస్తున్నారు, ఆ తర్వాత ఈ నెలాఖరు కొన్ని, వచ్చే నెలలో కొన్ని, 1 by 1 చేసుకుంటూ వస్తారండి. ప్రతిదానికి డబ్బు కావాలా, ఏ పని చేయాలన్నా డబ్బు కావాలా, ఆర్థికం ఉంటేనే పని అవుతుంది. అందువల్ల 1 by 1 చేసుకొస్తారు. ఇందులో 2 నెలలకే చేయరనేది అదంతా ఒట్టిది, అబద్ధం అండి. అలాగే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి 30 కోట్లు పెట్టి బ్యారికేడ్లు కట్టాడు. అలాగే ఇంట్లో మనుషులు పోవడానికి, ఎమ్మెల్యేలు పోవడానికి కూడా అవకాశం ఇచ్చేవాడు కాదు. ఇప్పుడు వచ్చేసి ఎన్నికలు పడటానికి 1,34,00,000, ఇంకో పక్క బూజులు 2 కోట్లు, ఇంట్లో స్నాక్స్ ఇంకో 2 కోట్లు ఇలా ఖర్చు పెట్టారని చెప్పి ఖర్చు చూపించారు. దాన్ని ఎలా చూస్తారు? నిజంగా అది ఎన్నికలు పడేంత వ్యవహారం ఉందంటారు ఆయన ఇంట్లోకి? అది అసలు తప్పుడు విధానం అండి. ఆ డబ్బులు అంటే వేస్ట్ ఖర్చు చూపెట్టి తప్పిదే, ఆడ ఖర్చు పెట్టి ఏడుకుపోయి ఒట్టిదండి. అవన్నీ తప్పుడు విధానాలు, అవన్నీ చేసింది అవన్నీ తప్పుడు విధానాలే. ఎలుకలు ఎందుకు పోతాయండి? ఎలుకలు పోతాయి, అంతలో ఖర్చు పెట్టిన ఇల్లు బంగ్లాలోకి ఎలుకలు పోతాయండి. అదంతా ఒట్టిదే, అబద్ధం, అదంతా తప్పుడు విధానం.